ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 17. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. మార్నింగ్ నిఫ్టీ 17,868 దగ్గర ఓపెన్ అయింది. లో వచ్చి 17,833 దగ్గర లో వచ్చింది. హై 17,965 దగ్గర హై అయింది. క్లోజింగ్ వచ్చి 17,944 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 119 పాయింట్లు ప్లస్ అయింది. 0.67% పెరిగింది. నేను మన గత వారం రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం, మనం నిఫ్టీ 18,000కి వెళ్తుంది అనుకున్నాం. డైలీ మనం బయింగ్ జోన్లోనే ఉండమన్నాం. సో అదే విధంగా నిఫ్టీ పాజిటివ్గానే మూవ్ అవుతుంది. సో ఎక్కడ కూడా కాకపోతే ఎక్కడ బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా లాస్ట్ 1 వీక్ నుంచి కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి 18,000 ఒకసారి టచ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా అంతకుమించి కూడా పైకి వెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి. ఏదైనా మా నిఫ్టీ 17,900 ఆ రేంజ్లో వచ్చినప్పుడు బయింగ్ చేసుకోండి. ఈ 17,900 రేపు పొద్దున డౌన్ కనుక వస్తే బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 18,000, స్టాప్ లాస్ 17,825 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది పాజిటివ్ టెరిటరీలో ఉంది మార్కెట్. అలాగే కాల్ ఆప్షన్ కూడా 17,900 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. మార్కెట్స్ రేపు పొద్దున 17,900 వచ్చినప్పుడు రన్నింగ్ కాల్ 17,900 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. దాని టార్గెట్ కూడా 100 పాయింట్స్ ఉంది. 18,000 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇవి నిఫ్టీ మీద మనం ట్రేడింగ్. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది మార్నింగ్ 39,351 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 39,202 లో వచ్చింది. 39,504 హై అయింది. అలాగే 39,461 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి క్లియర్గా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి చెప్పేది ఏంటంటే ట్రెండ్ పాజిటివ్ చూపించింది. మనం అనుకున్నట్టు ఇది 39,000 లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా 39,500 రెసిస్టెన్స్ ఉంది. అది ఇక్కడ బ్రేక్ చేసి ఇవాళ 39,500 పైన క్లోజ్ అయింది దగ్గరలో. సో 39,400 అరౌండ్ రేపు పొద్దున్న 39,400, 300 మధ్యలో బయింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 39,700 నుంచి 900 దాకా ఉంది. ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి పాజిటివ్లో ఉంది. సో హెచ్డిఎఫ్సికి బ్యాంక్కి హెచ్డిఎఫ్సి మెర్జర్కి యాక్సెప్టెన్స్ చేశారు. అది చాలా పాజిటివ్ అది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్ వస్తుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ తర్వాత ఈ ఎస్బీఐ, ఈ 4 కూడా పాజిటివ్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అందుకని ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవాళ సెన్సెక్స్ తీసుకుంటే ఇది మార్నింగ్ ఓపెనింగ్ వచ్చి 59,938 దగ్గర ఓపెన్ అయింది. లో 59,857 దగ్గర లో వచ్చింది. హై వచ్చి 60,323 దగ్గర హై అయింది. ఫస్ట్ టైము ఈ సెన్సెక్స్ 60,000 క్రాస్ అయింది ఈ ఆగస్టు 16 నుంచి. సో ఇది చాలా పాజిటివ్. సెన్సెక్స్ అనేది ఫస్ట్ టైం 60,000 క్రాస్ అవటం అనేది. అలాగే ఇది 60,260 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ సెన్సెక్స్ కూడా ఇప్పుడు 60,000 ఆల్ టైమ్ హై వచ్చి 62,500 అక్కడికి కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో సెన్సెక్స్ నాన్ స్టాప్ ర్యాలీ మొన్న లాస్ట్ మంత్ వచ్చి 53,000 దగ్గర నుంచి ఇప్పుడు 60,000 నాన్ స్టాప్గా పెరిగింది. అలాగే వాళ్ళు టాప్ తీసుకుంటే బజాజ్ ఫిన్సర్వ్ 5% పెరగటం అనేది ఇది స్ప్లిట్ అవుతున్న టైంలో చాలా మంచి మూవ్మెంట్ ఇస్తుంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా 3% పెరిగింది. భారతీ ఎయిర్టెల్ 2%, టెక్ మహీంద్రా ఇది ఫస్ట్ టైం 1100 దాటింది. సో ఇది 1150, 1160 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్ 2%, ఎన్టీపీసీ ఉంది. హెచ్యుఎల్ హిందుస్థాన్ లివర్ లాస్ట్ 5 డేస్ నుంచి అది టాప్ లూజర్లో ఉన్నది. ఇప్పుడు టాప్ గెయినర్కి వచ్చింది 1.6%. సో అలాగే టాప్ గెయినర్స్లో తీసుకుంటే మళ్ళీ విప్రో పెరుగుతుంది. యాక్సిస్ బ్యాంక్ కంటిన్యూగా ఉంది. అది 800 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే టాప్ లూజర్స్ తీసుకుంటే ఇవాళ M&M 1%, జస్ట్ ఫ్రాక్షన్ 1% మైనస్లో ఉంది. అలాగే అల్ట్రాటెక్ -0.65%. ఇది 7,000 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. మారుతి కూడా మొన్న నాన్ స్టాప్ నిన్న 2.5% పెరిగింది. ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అలాగే టాటా స్టీల్ ఇది కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది. ఇది కూడా బై అండ్ డిప్స్లో కొనుక్కోవచ్చు.
అలాగే కోటక్ బ్యాంక్ వచ్చి 1840, ఇది కూడా ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇది 1900 దాకా టార్గెట్ ఉంది. సో ఆల్ ఏవైతే డౌన్లో ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ బై చేసుకోవచ్చు. ఇవే మళ్ళీ రొటేషన్ అవుతున్నాయి. ట్రెండ్ ఓవరాల్గా పాజిటివ్ ఉంది. అలాగే వాళ్ళ కంపెనీ న్యూస్ తీసుకుంటే అరబిందో ఫార్మా US FDA అప్రూవల్ తీసుకుంది. ఇది $606 million సైజు ఉన్న మార్కెట్ది అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది ఒక పాజిటివ్ న్యూస్ దీనికి. అలాగే ఫోర్బ్స్ అండ్ కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ అయ్యారు ఆగస్టు 13. ఈ కంపెనీకి ఏంటంటే ఇంటర్ ఆలియా డీల్ వచ్చింది కరెంట్ అకౌంట్ అండ్ న్యూ టెక్నాలజీస్లో. ఇది కంపెనీకి పాజిటివ్ న్యూస్ ఇది. అలాగే ఇన్ఫో ఎడ్జ్ అగ్రీ టు ఇన్వెస్ట్ 300 crores అమౌంట్ ఒక స్టార్టప్ కంపెనీలో పెడుతున్నారు. అది హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ. సో ఇది ఒకటి పాజిటివ్. తర్వాత టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్, ఈ కంపెనీ వచ్చి 1455 కోట్ల ఆర్డర్ వచ్చింది రాజస్థాన్ రిజియా విద్యుత్ ఉత్తమ్ నిగమ్ నుంచి. సో ఇది కంపెనీకి పాజిటివ్. సిప్లా, ఈ కంపెనీ ఆశీష్ అధిక గ్లోబల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియామకం జరిగింది. ఈ కంపెనీకి ఇది పాజిటివ్. సో ఇది వాళ్ళ మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.